ఈరోజు మన టాపిక్ ఏంటంటే డెమో అన్నమాట. ఫ్లాక్స్ ఆయిల్ డెమో చూపిస్తానండి. ఈ డెమో చూపిస్తున్న తర్వాత మీకు అర్థమవుతుంది మన బాడీలో ఏం జరుగుతుంది అనేది. ఫస్ట్ టైం నా ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీగా షేర్ అయితే చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఫ్లాక్స్ ఆయిల్ అంటే మీకు అందరికీ తెలుసు, అవిసె గింజల నూనె. మీకు యూట్యూబ్లో మీరు కొడితే అవిసె గింజల నూనె మీకు వస్తుంది. దాని గురించి ఎన్నో ఉంటాయి, టిప్స్ ఉంటాయి. కొందరు వీటిని హెయిర్స్కి రాసుకుంటారు, తర్వాత కొందరు పొడులు చేసుకొని తింటారు. ఫ్లాక్స్ ఆయిల్ ఏంటంటే పురాతనమైన ఇది గింజలు అనమాట. అంటే ఎప్పటి నుంచో ఇది చాలామంది తెలుసు అనమాట అవిసె గింజలు అనేది. మరి ఇది మనం తీసుకుంటే ఏమవుతుందంటే బాడీలో మనకి కొలెస్ట్రాల్ అనేది తీసేస్తుంది అనమాట. ఇది ఒకతే డెమో అయితే చూపిస్తాను. డెమో చూపించిన తర్వాత దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, వీటి బెనిఫిట్స్ ఏంట్స్ అనేది ఈ వీడియోలో మీకు అయితే షేర్ చేస్తానండి. నా దగ్గర అయితే ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి సప్లిమెంట్ ఉందండి. సప్లిమెంట్ చెప్పాను, సప్లిమెంట్ తీసుకుంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మన సప్లిమెంట్ ఇలా క్యాప్సూల్ రూపంలో ఉంటుంది. నేను ఒక ప్లేట్ అయితే తీసుకుంటున్నాను. ఈ డెమో చూపిస్తున్నాను అనమాట. నా దగ్గర ఒక థర్మాకోల్ షీట్ ఉంది. ఇది ఒక కొవ్వు అనమాట. అంటే మన బాడీలో ఇది ఎలా పనిచేస్తుందని చూపించలేము కదా, కాబట్టి బయట చూపిస్తున్నాం అనమాట. తర్వాత ఇందులో మనకి లిక్విడ్ వస్తుంది. ఈ లిక్విడ్ని తీసి పెడతాను ఇక్కడ బయటికి. చూడండి, కనబడుతుంది కదా వీడియోలో మీకు. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ వేస్తాను, అంటే ఈ లిక్విడ్లో వేస్తాను. చూడండి, మీకు ఇది ఏం తెలుస్తుందంటే కరిగిపోతుంది కదా, మెల్ట్ అవుతుంది. చూడండి, అంటే మన బాడీలో కూడా కొవ్వును కరిగించేస్తుంది అనమాట. ఇది ఫ్లాక్స్ ఆయిల్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే మనకి ఫ్యూచర్లో హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావద్దు అనుకుంటే అందరూ కూడాను కంపల్సరీగా సప్లిమెంట్ అనేది మనము కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది మన బాడీలో, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేసి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది అనమాట. ఇది ఎవరైనా తీసుకోవచ్చు అండి. 12 years ప్లస్ ఎవరైనా తీసుకోవచ్చు. అన్నం తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి కంపల్సరీ తీసుకోండి. అలాగే ఓవర్ వెయిట్తో ఎవరైతే బాధపడుతున్నారో కంపల్సరీగా వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట. ఓవర్ వెయిట్ ఎందుకు అవుతారంటే మన బాడీలో కొవ్వు అనేది ఎక్కువ జమ అవుతుంది, ఎక్కువగా స్టోర్ అవుతుంది. కాబట్టి ఈ ఫ్లాక్స్ ఆయిల్తో సెట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు ఇందులో థర్మాకోల్ చూపించాను కదా, అలా కరిగిపోతుంది అనమాట. వీటి బెనిఫిట్స్ ఏంటిది, ఏం చేస్తుందంటే యాక్చువల్గా అవిసె గింజల్లో మనకి ఒమేగా 3 అలాగే ఒమేగా 6 ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే రక్తపోటు రాకుండా చేస్తుంది అనమాట. అంటే రక్తం కూడా మనకి సర్క్యులేషన్ మంచిగా అయ్యేటట్టు చేస్తుంది, రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది అనమాట. తర్వాత ఇందులో మనకి ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ మళ్ళీ లిగ్నాన్లు ఇన్ఫ్లమేషన్లు తగ్గించడంలో ఆరోగ్యకరమైన ఇది యూజ్ అవుతుంది అనమాట. అలాగే లేడీస్కి వచ్చేసి మనకి మెన్సెస్ అవుతుంటాయి, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంటాయి కదా, అట్లాంటి వాళ్ళకు కూడా ఇది మనం తీసుకున్నట్టయితే మంచిగా రెగ్యులర్ అవుతుంది. అంటే ఏ వయసు వాళ్ళైనా కూడా తీసుకోవచ్చు. తర్వాత కండరాల నొప్పులు ఉంటాయి చాలా మందికి. ఇది కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. అంటే మన ఒళ్ళంతా బాడీ పెయిన్స్ వస్తుంటాయి. అప్పుడు మనం ఈ ఫ్లాక్స్ ఆయిల్ కూడా మనము మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకున్నట్టయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఫుడ్ సప్లిమెంట్ అండి ఇది. సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. జస్ట్ మనకి ఇందులో అవిసె గింజలు లిక్విడ్ తోటి మనకి తీసి ఇచ్చారనమాట. దీన్ని తీసుకుంటే మన సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. ఆర్గన్స్ కూడా డిస్టర్బ్ ఏం చేయదండి. ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట. ఫ్యూచర్లో మేము బాగుండాలి అనే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోండి, కంపల్సరీగా దీన్ని యూజ్ చేయండి. తర్వాత నేను డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను. కంపల్సరీ ఇది కావాలి అనుకుంటే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. కంపల్సరీగా దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను అనమాట. ఇది అండి ఈ డెమో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను. ఏదైనా చెప్తే కాదండి, కళ్ళ ముందు చూస్తే మీకు ఏదైనా అర్థమవుతుందని డెమో చూపించడం జరిగింది. కంపల్సరీగా ఎవరైనా హార్ట్ సంబంధించిన ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు, అలాగే ఓవర్ వెయిట్ ఉంటారు, వాళ్ళకి కంపల్సరీగా ఇదైతే వీడియో అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.